వచ్చింది. చూసిండ్రా నేను పోసుకోవడం చాటు నుంచి చూసిండ్రా? చిచ్చి, మాకు అలాంటి నీచమైన ఆలోచన లేవు. మేమంత ఎదవల్ల కనపడుతున్నాం ఏంది? రోజా చెట్టుకు ముళ్ళున్నాయని బాధపడే కన్నా ముళ్ళ చెట్టుకు రోజా పూసిందని సంతోషపడుతున్నాం. అర్థమైంది. మీరు నా రోజాని చూసిండ్రు. నో, నీకోసం రోజా పువ్వుని కోసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతుర్రు? నువ్వు పువ్వు చూపించి గోడ నాకిస్తావు. గోడ కాదు, ఆకు. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. ఫ్రీగా ఇచ్చినావా? నాది దర్శనం చేసుకుని పువ్వు ఇచ్చినావు. నువ్వు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నావు అమ్మే. లేదురా, మీరంటే నాకిష్టం. నా లగేజీలు మోస్తున్న మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటా? ట్రావెల్లో బోర్ కొట్టకుండా సరదాగా ఎంజాయ్ చేద్దాం. గట్లేనా? నా భవిష్యత్తు అంటే బూతు లేని సినిమాకు భవిష్యత్తు లేదని అర్థం. ఒరేయ్ నోకినా? ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. ఎక్కావా? నా మీద ఎప్పుడ్రా? అదేనే బండి ఎక్కినప్పటి నుంచి చూచాండా. మా అందరినీ అరే ఒరే అంటానవేంది? బాగలేదా? ఏరా నువ్వు తొంగి తొంగి నా బత్తాయి పళ్ళని చూస్తలేవు? నీ దగ్గర పండ్లు ఫలాలు ఎక్కడున్నాయి? తూర్చుకోవడానికి టిష్యూలు తప్ప. ఒరేయ్ నీ గూటం గుడ్లకు బదినా అవ్వ. నా బ్యాగ్ లో బత్తాయిలు, క్యారెట్లు, కీరా ఉన్నాయి బే. ఈ వయసులో నీకు హా? క్యారెట్లు కీరాలు అవసరమే కదా. ఎందుకలా? నేను కన్ను కొడితే మీలాంటి సన్యాసులు అబ్బా. క్యూ కడతారా? నగ్మా ప్లీజ్ ఆ పువ్వు నాకు ఇవ్వా. పువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను గాని నాది నీకిచ్చాననుకో పాపం ఈ నూకాలు గాడు ఏడుస్తాడ్రా. వాడు ఆల్రెడీ కార్చుకున్నాడుగా. అవునా? ప్యాంట్ తడిసిందా? వాడు కార్చుకునిందే కన్నీళ్ళ. ఒరేయ్ కారినా, ఒక్క పువ్వు మీద ఎన్ని తేనెటీగలు వాలొచ్చురా? ఒకే తేనెటీగ ఎన్ని పూల మీదైనా వాలొచ్చు. శబాష్, నీ తేనెటీగ ఎన్ని పూల మీద వాలింది ఇప్పటి వరకు? ఓడు ఒరిజిన్. అవును, నేను వర్జిన్. నాకు ఇప్పటి వరకు కన్నరికం, క్షమించాలి, పురుషరికం జరగలేదు. అంటే మీరింక సీల్ బండ్లా? మరి నువ్వు సీల్ బండి కాదా? ఈ ప్రశ్నకు ఏ ఆడదైనా సీల్ అనే సమాధానమే చెప్తుంది. నో, నేను ఎస్ అనే చెప్తాను. ఆ, ఎందుకో తెలుసా? నీకు ఆల్రెడీ కన్నెపొర చినిగిపోయింది కాబట్టి. నో, చించబడింది. ఏందిరా అందరూ మౌనవ్రతం పాటిస్తుర్రు? ఏదైనా మాట్లాడండిరా. మనసు బరువెక్కినప్పుడు మాటలు రావు. మనసు బలిసిందా? ఒరేయ్ ఎవరికైనా కింద బలుస్తుంది, పైన బలుస్తుంది. ఒరేయ్ కారేనా? అబ్బా కారణాన్ని ఇంకొకసారి పిలివే. ఏందిరోయ్ భుజం తట్టినందుకే కింద తడుపుకున్నట్టున్నావు. ఇంకేదైనా పట్టుకుంటే? మోకాళ్ళు తడుపుకుంటాడు. ఒరేయ్ నూకాలు, నువ్వు కొద్దిసేపు ముందుకు రారా, నీకు తడిపిస్తా. ఏంట్రా ఆల్రెడీ అసలుదే చూశారు, ఇప్పుడెందుకురా వీటిని సొంగ కార్చుకుంటూ చూస్తుండ్రు? అరే చూడని పాపం. సరే ఈ నూకిన గాడికి రికమెండ్ చేసినావుగా, ఇంకా చూసుకోండిరా. నువ్వేంద్రా జిప్ కూడా తీసుకున్నావు? గాలి తగులుతుందని. ఒరే నూకాలు, నువ్వెవరినన్నా ప్రేమించినావు? ఒకే ఒక్కసారి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ టైం రైతు బజార్లో చూసా. హా? నేను దొండకాయలు కొంటే తను పొట్లకాయలు తీసుకుంది. నేను నిమ్మకాయలు తీసుకుంటే తను దోసకాయలు కొంది. అబ్బా సుత్తొద్దు, స్ట్రైట్ గా చెప్పు. అలా 2-3 సార్లు కలిసాం. ఇంతకి పనైందా? ఒకరోజు ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళా. నేరుగా బాత్రూంలోకి తీసుకెళ్ళింది. నాకు షివరింగ్ స్టార్ట్ అయింది. ఐ లవ్ యూ చెప్పేలోగా నీ మీదెక్కిందా? ఇది తీసి నా చేతిలో పెట్టింది. చేతిలో పెట్టి ఏంది బోనీ కానీ ఆ బయట ప్యాసింజర్లు వెయిటింగ్. ఎర్రి పప్ప. ఆ స్వీట్ మెమరీగా ఇప్పటిదాకా నా దగ్గరే దాచిపెట్టుకున్నా. సూపర్ రా, దీనికి న్యాయం నేను జరిపిస్తా. నేనేటి పాపం చేసిన?
గంధపు చెట్టు కూడా గాయపడ్డప్పుడే సుగంధాన్ని వెదజల్లుతుంది. తెలుగులో మాట్లాడండిరా. గోకినగాడేమో నేనేం పాపం చేశాను అంటాడు. కారినగాడేమో గంధం, గంధం చెట్టు, బోడి, లడ్డు అంటాడు. నీకు అర్థమయ్యేట్టు నేను చెప్తా. ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్కి అర్థమైంది లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ ఏందిరా? నువ్వెంత నీచ్ కమీన్ కుత్తేగాడువో ఆ అమ్మకి తెలియదు అనుకుంటా. ఒరేయ్, నా కోసం మీరు కొట్టుకోవద్దురా. నూకినగాడి దగ్గరున్న కాండంకి న్యాయం నేను జరిపిస్తానన్నాను. ఎందుకు మీరంతా జల్సి ఫీల్ అవుతున్నారు? ఒరే ఎదవల్లారా, చెత్త నా కొడుకుల్లారా, నేను దీనికి న్యాయం జరిపిస్తానని చెప్పినా కానీ ఎవరెవరితో అని చెప్పలేదుగా. అవును కదా. ఒరేయ్, నీదొక్కసారి నా చేతిలో బెట్రా. ఇక్కడ కుదరదు, కిందకి దిగుదాం. నేను కూడా దిగుతా. మేము కూడా దిగుతాం. వదిలేస్తే మీ నలుగురు ఒకేసారి నన్ను మింగుతారుగా. నీ అమ్మ గోకినగా నేను చేతిలో పెట్టమన్నది నీ ఫోన్ రా. అవునా? నేను ఇంకేదో అనుకున్నా. నీ సైజ్ బాగుందిరా. అవును, ఆడవాళ్ళు ఫోన్ జాకెట్లో పెట్టుకోరు, ఎందుకని? దురదగా ఉంటుందని. నీ బొంద, రెండు కొండల మధ్య సిగ్నల్స్ ఉండవుగా. మగాళ్ళు పాయింట్ జేబులో ఫోన్ ఎందుకు పెట్టుకుంటారు? పక్కనే టవర్ ఉంటుందిగా. ఒరే నూకినా, నిన్ను ముద్దెట్టుకోవాలనిపిస్తుందిరా. వద్దు, వాడికి దంతక్షయం. మొన్నే పళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చినాడు. ఓకే, అయితే కారినగాడికి ముద్దిస్తా. వీడు పొద్దుగాల నుంచి బ్రష్ చేసుకోలే. అయితే నిన్ను కొరుకుతా. నాకిన గాడికి స్కిన్ ఎలర్జీ. చీ, రంధ్రాన్వేషణలో మీరు చాలా వీక్ రా. చీ. రంధ్రాన్ని వేసినంతే బొక్క వెతకడం. ఒరే కారినా, నీకు బొక్క అంటే ఇష్టమా? బొక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ ఇష్టపడతారు. ఆ బొక్క కోసమే రాజ్యాలే కూలిపోయినాయి. ఓహో, ఆ బొక్క దారిలో తినిపిస్తా. అవునరా, అడగడం మర్చిపోయినా, మీరెక్కడ పోతుండ్రు? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. నగ్మా, నీదే ఊరు? నువ్వు నాకిన పాలెం. ఒరే కారినా. నా పేరు కారిన కాదు, కారిన కాంతారావు. సరే లేరా. నీ దగ్గర క్యాన్సర్ స్టిక్స్ ఉన్నాయా? అర్థం కాలే. అదేరా, సిగరెట్లు రా. మందు కూడా ఉంది. సూపర్ రా. కాల్చుకో. వావ్. ఆహా, నీ నోట్లో సిగరెట్ చూస్తుంటే నాకు మూడొస్తుంది. అర్థమైంది. పూనం పాండే ఏం చెప్పిందో తెలుసా? అన్ ఆర్గమ్ సిటీ కీప్స్ డాక్టర్ అవే. ఓహో, ఏందిరా బండాప్తురు? నువ్వు ఊపుకున్నావో, మేము పోసుకో. ఓ, ఏంట్రా నాకు దంతక్షయమా? నేను పొద్దున్నుంచి బ్రష్ చేయలేదా? నాకు స్కిన్ అలర్జీ ఏందిరా? ఒరేయ్, మనలో మనం కొట్టుకోవడం మంచిది కాదు. మధ్యలో ఎక్కి మధ్యలో దిగిపోయేదాని కోసం మనలో మనం దానికోసం బ్యాడ్ అయిపోవడం మంచిది కాదు. నిజంరా, ఎవడో డ్రైవింగ్ చేస్తాండో ఆడే దాంతో మాట్లాడలే. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండండిరా. ఎవడికి పడితే వాడేసుకుందాం. అట్లే మంచిగా తోడ్చుకోండిరా గొట్టగా. ఏంది మాకంటే ఫస్ట్ వచ్చి కూర్చున్నావు? అదంతే నేర గోదుకుంటా. ఏం చూస్తున్నావు? రంధ్రాన్వేషణ. కనిపిస్తుందా? ఒరేయ్, మందు ఉంది అన్నారు, ఏదిరా? ఎక్కడన్నా ఆగి తాగుదాంలే. సరే, నీ గురించి చెప్పరా. మా తండ్రి ఏజీ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్, మా తల్లి కాలేజీలో లెక్చరర్. ఒరే మాది చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఐఎమ్ ట్రయింగ్ టు గో టు కెనడా అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వీసా. ఎందుకురా? కెనడా ఫిగర్స్ అయితే వెనక ముందు ఎత్తుగా ఉంటాయనా? నో మై డియర్ నగ్మా, నా పవిత్రత నీ దగ్గరే పోవాలి. అమ్మని కారినా, నువ్వు సూపర్ రా. రా, కిస్ పెట్టు. మర్చిపోయినా, ఆగరా. నువ్వు పళ్ళు తోమలేగా? లేదు నగ్మా, పొద్దున్నే బ్రష్ చేశాను. వాడు ఊరికే అబద్ధం చెప్తుండు. ప్లీజ్ గివ్ మీ ఏ
స్వీట్ కిస్. మూడు పోయిందిరా, కొద్దిగా ఆయనకిస్తా. చి, గుండె నిండా తూట్లు పొడిపించుకున్నాకే వెదురు వేణువుగా మారుతుంది. అంటే నీ పెళ్ళైన గ్రోవి నిండా బొగ్గలేనా? ఇందాక నూచ్చు పోసుకుంటుంటే చూసా, చిన్న దొండకాయ ఎంతుంది. ఇది వెనకాల వచ్చి ముందెప్పుడు చూసింది కరెక్ట్ గా నాగమా ఇప్పుడు నీ పయ్యాను ఎక్కడ దాకా? కామాటిపురా. అది ముంబైలో ఉంది కదా. అవునరా, కామాటిపురాలో రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడేం చేస్తావు? ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడకూడదు. ఒరే నూకాలు, ఐ లవ్ యు రా. థ్యాంక్స్. ఓయ్ ఇక్కడ నేను ఉన్నాను. మర్చిపోయినా, నువ్వు చెప్పరా. డబ్బు సంపాదించడం కోసం రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి సెక్స్ వర్క్ అవుతావా? అక్కడ నా ఇంటి ముందు నీ చేత కాండమ్ షాప్ పెట్టిస్తా, సేల్స్ పెరిగేలా చేస్తా. కండం తొడుక్కున్న టైంలోనే నాతో నేను బూత్ మాట్లాడుతావా? ఓకేరా, నీకొక ఛాలెంజ్. నేను ఇది ఇక్కడే ఓపెన్ చేస్తా. నువ్వు డ్రైవింగ్ చేస్తూ కాండమ్ తొడుక్కోవాలి. నేను ఒక్క చేత్తో ఏ పని అని చేయగలను. ఆ పని కూడా చేస్తావా? చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. బండి పక్కకు ఆపుతా. ఆపి నిన్ను తోల్తా. తొందరొద్దు, టైం ఉంది. పాపం గోకినగాడు కష్టపడి సంపాదించి స్వీట్ మెమొరీగా దాచుకున్న ఈ గిఫ్ట్, దానికి ఎవరు న్యాయం చేస్తారో నేను డిసైడ్ చేస్తా. ఎవరు నన్ను మింగుతారో నేను డిసైడ్ చేస్తా. కొన్ని పువ్వులు ఉన్న చోటకి పాములు కూడా వస్తాయి. పాముల్ని కూడా పరవశింపచేసే పువ్వు నా దగ్గర ఉంది. ఒరేయ్, ఇందాక నువ్వు పోసుకునేటప్పుడు చూశానురా, క్యారెట్లా ఉంది. పోసుకొని తినాలనిపించింది.